అందరికీ నమస్కారం. నా పేరు రేపల్లి యోగప్రకాష్, ఎలియాస్ రాము, కోడూరు మండలం, కృష్ణా జిల్లా. కృష్ణానదికి పులిగడ్డకి ఎగువన 2 పాయలుగా చీలి, ఒకటి హంసలదేవి పాయ, చారిత్రక ప్రాధాన్యత కలిగిన విశేషమైన పుణ్యక్షేత్రం. ఆ పేరుతో దాన్ని హంసలదేవి పాయగా పిలుస్తారు. రెండవది గొల్లలమాత పాయ. ఇటీవల ఆ గొల్లలమాత పాయ ఈ డిఫెన్స్‌కి సంబంధించిన డీఆర్‌డీఓ ప్రాజెక్ట్ ఒకటి కట్టబోతా ఉన్నారు. అలా దానికొక తాజాగా ఒక ప్రాధాన్యత ఏర్పడింది. ఈ మధ్యలో ఉన్నది దివిసీమ. దివిసీమను దివ్యసీమగా చేశారని చెప్పి, అలాగే దివిసీమ గాంధీ అని చెప్పి మండల వెంకటకృష్ణారావు గారిని ఆయన శత జయంతి ఉత్సవాల సందర్భంగా అన్ని చోట్ల కీర్తిస్తా ఉన్నారు. మన నియోజకవర్గంలో, మన రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో, అలాగే ఇతర చోట్ల ఇంకా అనేక చోట్ల ఆయన గురించినటువంటి స్మరణ, ఆయన జ్ఞాపకాలని అందరూ పరిపరి విధాలుగా చెప్తా ఉన్నారు. కానీ ఆయన ప్రాతినిధ్యం వహించినటువంటి నియోజకవర్గం ఇవాళ ఏ స్థితిలో ఉందనేది ప్రతి ఒక్కరూ చూసి కలవరపడతా ఉన్నారు, ఆందోళన చెందుతూ ఉన్నారు. ముఖ్యంగా కృష్ణానది కరగట్లు పూర్తిగా బలహీనమైపోయి దాదాపు శిథిలావస్థలో ఒక నామమాత్రంగా మాత్రమే ఉన్నాయి. అది ఒకటే మాత్రమే కాకుండా అలాగే పాలకేతప్ప గొల్లల బాధ సముద్రపు కట్ట కూడా అదే పరిస్థితి. ఇవాళ మార్చి నెల ఆరంభంలో ఉన్నాం. ఏం చేసినా వేసవి కాలంలోనే ఎవరైనా మరమ్మతు పనులు చేయగలుగుతారు. ఈ నియోజకవర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఆయన తనయుడైన బుద్ధప్రసాద్ గారు, అలాగే పార్లమెంట్ సభ్యులు విశేషమైన గౌరవం, గుర్తింపు ఉన్నవాళ్ళు, మంచి పలుకుబడి ఉన్నవాళ్ళు, సంకల్పం అంటూ ఉంటే వాళ్ళు అనుకున్న పని చేయగలిగినటువంటి సత్తా ఉందని చాలా మంది వారి గురించి అభిప్రాయం కలిగి ఉన్నారు. కానీ ఇక్కడ పరిస్థితి ఏంటంటే అది ఎప్పుడు మొదలు పెడతారు, చేస్తారు అనేటువంటి పరిస్థితి కనుచూపు మేరలో కనపట్ల. ఇది చాలా చాలా బాధాకరమైనటువంటి విషయం. అంతేకాకుండా ఆహ్, ఈ అంతేకాకుండా మన ఎంపీ గారికి, మన ఎమ్మెల్యే గారికి స్నేహ సద్భావాలు చాలా బలంగా ఉన్నాయి. వారు ఎందుకు ఈ విషయంలో ప్రాధాన్యతల్ని తెలిసి కూడా శాశ్వత వైఖరి అవలంబిస్తున్నారో అనేది అంతుపట్టకుండా ఉంది. వారు తక్షణమే వారి విలువైన సమయాన్ని కొంత కేటాయించి దీనికి ఈ సంకల్పాన్ని వారిద్దరూ కూడా పూనుకుని కరగట్టల్ని, కృష్ణానది కరగట్టల్ని, అలాగే పాలకైతే కులరమాద సముద్రపు కట్టల్ని, దానిలో భాగంగానే అవుట్ ఫాల్ స్లూయిస్‌ని ఆధునిక టెక్నాలజీతో 4 రోజుల పాటు ఉండేట్టుగా, ఉప్పు నీళ్ళల్లో ఉండే కట్టడాలకు ఎటువంటి టెక్నాలజీ వాడాలో అటువంటి టెక్నాలజీకి తగినట్టుగా అంచనాలు వేయించి సురక్షితమైనటువంటి అవుట్ ఫాల్ స్లూయిస్ నిర్మించి ఈ దివిసీమ రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం.